అవును. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని రీసెంట్ గా అరెస్ట్ చేశారు కదా. అవును. మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు ఈ అరెస్ట్ వెనకాల ఏముండొచ్చు అనేసి? ఇది అరెస్ట్ వెనక ఏం లేదు. ఆ రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయ్యి చేసిండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సక్సెస్ మీద ఆయన పేరు మర్చిపోయింది కదా. Yes. అవును. కానీ ఆయన అరెస్ట్ చేసిండ్రు, అయిపోయింది. సెలబ్రిటీలు అంతా వాళ్ళ ఇంటికి పోయి ఏదో మునిగిపోయినట్టుగా వీళ్ళందరూ పోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చనిపోయిన తల్లి వాళ్ళ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు. అల్లు అర్జున్ వచ్చేసి కనీసం వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించలేదు. ఒక 20 లక్షలు ఏదో మాట్లాడి చెప్పేసి ఉంటే అయిపోయింది. వాళ్ళ ఇంటి వరకు ఇంతవరకు పోలే. ఆ బాబుని ఇంతవరకు చూడడానికి పోలేదు. ఇండస్ట్రీ పెద్దలందరూ హీరోలు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ఇంటికి ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఆయన ఇంటికి పోయి ఆయన సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారేమో మనకైతే అర్థం కాదు. ఇదైతే రాంగ్ వే, కరెక్ట్ కాదు, పద్ధతి. అంటే డబ్బులు అనౌన్స్ చేశారు కానీ ఇంకా ఆ బాధితులకు ఇంకా ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. డబ్బులు అనౌన్స్ చేయడం ఒకటే కాదు కదా. డబ్బులు అనౌన్స్ చేశారు. డబ్బులు అనౌన్స్ చేసి కనీసం వాళ్ళని పరామర్శించలేదు, ఏం లేదు. ఇంతవరకు పోలేదు. ఇంతవరకు పోకపోగా మళ్ళీ ఆయన ఒక్కరోజు రిలీజ్ అయ్యేదో ఆ కొంపలు మిగిలిపోయినట్టుగా ఆయన దగ్గరికి న్యాచురల్ స్టార్ నాని స్పందించిండు. ప్రతి ఒక్కరు స్పందించారు. రష్మిక కూడా పోస్ట్ కానీ పెట్టడము. ఆడ కన్న తల్లి చనిపోయింది. ఆమె కోసం మాత్రం ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. ఆ పోయిన వాళ్ళందరూ కలిసి తలా 5-5 లక్షలు వేసినా వాళ్ళ కుటుంబానికి ఇంత వెళ్ళిపోయింది. ఆ బాలుడి కిమ్స్ ఇప్పటికీ స్టిల్ కోమాలో ఉన్నాడు. కోమాలో ఉండు. వాళ్ళని పరామర్శిస్తానికి ఒక్కరు కూడా పోలేదు. కానీ ఏదో ఆయనకి ఏదో జరిగిపోయినట్టు ఆయనకేంది 300 కోట్ల రిమ్యునరేషన్ తీసుకొని హాయిగా ఉన్నాడు. ఒకరోజు మా అంటే ఒకరోజు జైలు వేయొచ్చిండు, అంతే కదా. ఒకటే దానికి గవర్నమెంట్కి బదనాం చేయడం, ఇది గవర్నమెంట్కి బదనాం చేయడం, ఆయన ఇంటికి ఒకటే వీడియో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా సెన్సేషన్ రిలీజ్ చేయడం, ఇది అనేది కరెక్ట్ కాదు. మీడియా కూడా మొత్తం అతి చేస్తుంది. ఆయన దగ్గర 24 గంటలు ఆయన చుట్టే కథ నడిపిస్తుంది. స్టేట్లో వేరే ప్రాబ్లమ్స్ లేనట్టు. కనీసం వాళ్ళ దగ్గరికి కుటుంబం దగ్గర పోయి పరామర్శించిన వ్యక్తి లేదు ఇంతవరకు. అంటే రేవంత్ రెడ్డి గారు చేయడం ఇది కరెక్ట్ అంటారు అయితే. 100% కరెక్ట్. కానీ ఎక్కువ మంది రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు కదా. అనిపిస్తుంది కానీ 100% రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్. నేను చెప్తున్నా కదా, 100% కరెక్ట్ చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఓన్లీ ప్రజల పక్కే చూస్తున్నారు తప్ప, అంటే అక్కడ చిన్న పెద్ద ఆయన తేడా లేకుండా ఆయన బిహేవ్ చేస్తున్నారు.